YM6 న్యూస్ కి స్వాగతం. గత 11 సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూబోయినపల్లి చిన్నతోకటలోని ఎంతో ప్రత్యేకమైన కలిగిన పొలిమేర శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రతి రోజు నిష్ఠ నియమాలతో ప్రత్యేక పూజలు చేస్తూ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి తెలియజేశారు. వందలాది మంది అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదని, అంతమందికి అన్నదానం ఎలా నిర్వహిస్తున్నారని, దాతల సహకారం ఉందా లేదా, అసలు ఇన్ని సంవత్సరాల నుండి అన్నదానం ఎందుకు చేస్తున్నారని మా YM6 న్యూస్ ఛానల్ తరపున కట్టమైసమ్మ దేవాలయ ప్రతినిధి జాజుల క్రాంతితో ఫేస్ టు ఫేస్. నమస్తే. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయినపల్లిలోని చిన్నతోకట కట్టమైసమ్మ ఆలయంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ ప్రతి అమావాస్యకు జాజుల క్రాంతి, జాజుల సాయి ఇద్దరి అన్నదమ్ముల ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు గ్రాండ్గా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. సో ఇక్కడికి ఎంతోమంది దాతలు, ఎంతోమంది రాజకీయ నాయకులు కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కూడా ఈ రాజకీయ నాయకులు, ఉద్యమకారులు అందరూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి భాగస్వాములు అవుతూ ఉంటారు. రాజుల క్రాంతితో ఉన్నాము. మరి విషయాలు అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న, మీరు ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదానం చేస్తారు కదా, అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు చేస్తున్నారు? ఎంతమందికి చేస్తారు మీరు ఒక ప్రతి అమావాస్యకు? ముఖ్యంగా ఏంటంటే అన్న, ఇక్కడ మన దగ్గర బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ ఈ రోడ్లో యాక్సిడెంట్లు చాలామంది అనిపోయేది ఇంతకుముందు. అయితే మేమేంటంటే ఇంతకుముందు అమ్మవారికి మనం మొక్కి అప్పుడు ఎప్పుడైతే 10 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినాం అన్నదానం, ఒక 25 కిలోల నుంచి మనం స్టార్ట్ చేసినాం. 100 మందికి అట్లా స్టార్ట్ చేసినాం. అప్పుడు నుంచి స్టార్ట్ చేసుకుంటాం. మనకి ఇంకా ఎప్పుడైతే స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి ఇక్కడ ఏం యాక్సిడెంట్లు అవ్వడం అవన్నీ ఏం అవ్వట్లేదు. ఇంకా అదే కంటిన్యూ చేసుకుంటా మనం వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఒక్క మంత్ కూడా 1 మంత్ కూడా ఎప్పుడు ఆపలే, ఎక్కడ ఆపకుండా వచ్చినాం. ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది మనం స్టార్ట్ చేసి. 10 ఇయర్స్ 5th మంత్ ఇది మనం స్టార్ట్ చేసి అన్నదానం. ఇంకా దానికోసమే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. అది అట్లా మంచిగా ఇక్కడ మొత్తం రోడ్ కూడా మంచిగా ఉంది, అంత జనాలు కూడా మంచిగా ఉన్నారు, జనాలు కూడా వస్తున్నారు మన దగ్గర. అన్నదానం సక్సెస్ఫుల్ చేస్తున్నారు అంతా. ప్రతి అమావాస్యకు మీరు ఎంతమందికి అన్నదానం చేస్తారన్న? ఒక 1200 నుంచి 1500 మెంబర్స్ అయితే కన్ఫామ్గా చేస్తాం మనం. అంత దాతల సహకారంతో చేస్తాం. దాతల సహకారంతో చేస్తారా లేకుంటే మీ ఓన్గా చేస్తున్నారా ఈ అన్నదాన కార్యక్రమం? ప్రతి ఒక్క దాతల సహకారం చేస్తాం. ఎవ్రీ దాతకు మేము ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈ దినం మనం ఈ స్టేజ్లో ఉన్నాం. అంటే అన్నదానం అనేది మన అన్నదానం బోయినపల్లి కంటోన్మెంట్ మొత్తంలో మన గుర్తింపు అనేది మన కట్టమైసమ్మ టెంపుల్కి ఉంది. అన్నదానం అంటే గుర్తింపు ఉంది. ఇక్కడికి ఎంతమంది మనకు రాజకీయ నాయకులు ఇక్కడికి వస్తుంటారు? మీకు ఏమైనా హామీలు ఇచ్చారన్నా? అంటే చాలామంది రాజకీయ నాయకులు చాలామంది వస్తారన్న మన దగ్గర నుంచి. ఇప్పుడు మన బోర్డు మెంబర్ల నుంచి ఎంపీలు, కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఒక సీసీ రోడ్డు, మన గుడి ముంగట ఒక సీసీ రోడ్డు అండ్ మనకు ఒక షెడ్ కావాలి. ఆ రెండే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు చాలామంది మీరు ఈ 2 ప్రధానమైన డిమాండ్లు పెట్టారు కదా, సో వాళ్ళ ఏ విధంగా మీకు హామీ ఇచ్చారు? అదే వాళ్ళైతే అందరూ రెడీగా ఉన్నారన్న. వర్క్ స్టార్ట్ కాగానే మేము మీకు సపోర్ట్ చేస్తాం అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళైతే అందరు. ఇప్పుడు దాకా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అందరూ అదే చెప్పారు. కట్టమైసమ్మ అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉందని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. అసలు ఆ ప్రత్యేకత ఏంటి? అసలు ఒకసారి చెప్పండి మా ప్రేక్షకుల గురించి. అంటే అన్న, ఇది ఏంటంటే మన ఇక్కడ ఊరి పొలిమేర అంటారు అమ్మవారు, మన అమ్మవారు ఊరి పొలిమేర అమ్మవారు అంటారు. ఇక్కడ నుంచే మనకి బస్తీ అనేది స్టార్ట్ అవుతుంది, మనకి బోయినపల్లి అనేది స్టార్ట్ అవుతుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ వచ్చిన ఎవరు వచ్చి ఎవరు ఏం మొక్కుకున్నా కానీ వాళ్ళకి అవుతుందని చాలామంది మన దగ్గర ఇక్కడ నుంచి తెలంగాణ, కరీంనగర్ నుంచి కానీ, ఖమ్మం నుంచి, ఆంధ్ర, ఇప్పుడు విజయవాడ, వైజాగ్, గుంటూరు నుంచి, అక్కడి నుంచి కూడా మన దగ్గర ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మేము ఇక్కడ వెళ్తుంటే మాకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మాకు ఏం కాలేదు, మంచి అమ్మవారి దేవాల మేము బయట పడ్డాం అన్నట్టుగా అక్కడక్కడి నుంచి కూడా మనది ఇక్కడే లోకల్లోనే కావాలి, అక్కడి నుంచి కూడా మన దగ్గరకు వస్తారు జనాలు. అంత ప్రత్యేకత అమ్మవారు. లాస్ట్ చివరిగా మీరు ఇంకా రాజకీయ నాయకులకు మీరు ఏమి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు? వారికి ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు? ప్రతి ఒక్కరికి నేను ఏంటంటే నాకు ఒక షెడ్ ఒకటి అవసరం అన్న. ఎందుకంటే గ్రేవ్ యార్డ్ ఉంది. ఇప్పుడు ఈ దినం మేము వంటలు స్టార్ట్ చేసిన, మార్నింగ్ వంటలు స్టార్ట్ చేయగానే కొంచెం సేపటికి ఒక సాగు వచ్చింది. రాగానే మళ్ళీ మొత్తం అంతా అక్కడ ఇక్కడ జరిపి అంతా చేసేవారికి మాకు లేట్ అయిపోయింది. ఈరోజు చాలా లేట్ స్టార్ట్ అయింది మా అన్నదానం. దానివల్ల ఒకటి లేట్ అయిపోయింది. అందుకనే మేము ఒక సీసీ రోడ్ ఒకటి, ఒక షెడ్ ఒకటి ఉండేది అనుకోండి, మాకు వంటలన్నీ అక్కడ అవుతుంటే అక్కడ టెన్షన్ లేకుండా అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక సాగు పోయినా కానీ ఇప్పుడు మేము అక్కడ చేస్తుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు మాకు. ఇప్పుడు దానికోసమే మాకు షెడ్ ఒకటి, రోడ్ ఒకటి కావాలి మాకు మెయిన్. ఈరోజు ఎవరెవరు వచ్చారన్న చీఫ్ గెస్ట్గా? ఈరోజు శ్రీ గణేష్ అన్న వచ్చిండన్న, బానుక మల్లికార్జున వచ్చిండు, బొల్లు కిషన్ అన్న వచ్చిండు, అరుణ్ యాదవ్ వచ్చిండు, ఇంకా ప్రతాప్ అన్న వచ్చిండు, జయమార్ అన్న వచ్చిండు, ఇంత బానుక మల్లికార్జున అన్న ఇంతమంది వచ్చిండు. సరే, ఓకే. ఇది చూశారు కదా, ఈ చిన్నతోకట కట్టమైసమ్మకు ఎంత ప్రాముఖ్యత ఉందో. గత 11 సంవత్సరాల నుంచి కూడా వీరు
జాజుల క్రాంతి కుటుంబ సభ్యులు దాతల సహకారంతో సొంతంగా వీళ్ళు కూడా ఒక సందర్భంలో దాతలు వచ్చినా రాకపోయినా కూడా వీళ్ళ సొంతంగా 1200 మంది నుంచి 1500 మందికి ఎవ్రీ అమావాస్యకు అన్నదానం చేస్తూ ఉన్నారు. సో మా YM6 ఛానల్ తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామన్న. అదేవిధంగా మన కంటోన్మెంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క జాజుల క్రాంతి ఏవైతే ప్రధానమైన డిమాండ్లు తెలియజేశారో ఈ సీసీ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ షెడ్డు 2 ప్రధానమైన డిమాండ్లు వీళ్ళు ముఖ్య అతిథుల ముందు ఉంచడం జరిగింది. సో తక్షణమే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వచ్చి ఈ 2 వారి ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మేము కూడా మా YM6 న్యూస్ ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయినపల్లి చిన్న తొక్కటోలోని శ్రీ కట్టమ్మ మైసమ్మ దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య సందర్భంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి జాజుల సాయి తెలిపారు. అమావాస్య సందర్భంగా పులిమేర కట్ట మైసమ్మ దేవాలయంలో అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంపన ప్రతాప్, శ్రీ గణేష్, బానుక మల్లికార్జున్, అరేపల్లి పరశురాం, బొల్లు కిషన్, ఆనంద్ బాబు, జక్కుల మహేశ్వర్ రెడ్డి, అరుణ్ యాదవులు హాజరై కట్ట మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి సాయి వారి కుటుంబ సభ్యులు ఘనంగా సెలవుతో సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున అన్న కార్యక్రమాలను కట్టమైసమ్మ దేవాలయ కమిటీ సభ్యులు కొనసాగిస్తున్నారని అభినందించారు. కట్టమైసమ్మ దేవాలయం అభివృద్ధి కోసం పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సమిష్టిగా ఉండి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు సుమారుగా 1500 మందికి అన్నదానం కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేస్తామన్నారు. దేవాలయం ముందు సీసీ రోడ్లు, దేవాలయం పక్క స్థలంలో రాజకీయ నాయకులందరూ సహకరించి షెడ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బాలరాజు, దేవాలయ కమిటీ సభ్యులు జాజుల విఠలరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. న్యూ బోయినపల్లి చిన్నతొక్కటలోని కట్టమైసమ్మ దేవాలయం దగ్గర ప్రతి అమావాస్యకు జాజుల క్రాంతి సాయి అనే ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు గ్రాండ్గా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ స్థానిక బస్తీ ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తారు కదా, సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటన్నా? నా అభిప్రాయం ఏం లేదు. గత 11 సంవత్సరాల రన్నింగ్ నుంచి కంటిన్యూ ప్రతి నెల మేము ఇక్కడ అన్నదానానికి వస్తూనే ఉంటాము. ఇక్కడ దేవుని తరపున వాళ్ళిద్దరు సాయి, జాజుల క్రాంతి, జాజుల విఠలరావు వాళ్ళ సొంత ఖర్చులతోని కొంచెం దాతలతో కలుపుకొని ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. గత 11 సంవత్సరాలు కంటిన్యూ ఒకరోజు కూడా ఆగకుండా ఇక్కడ ప్రజలు రావడం కూడా పబ్లిక్ రాదు. ఇక్కడ 1000-1500 మంది ఇంకా చేంజ్ వస్తుంటారు. ప్రతి నెల అయినా అంతే, ఒక నెల ఇట్లా అట్లా ఉండదు. ఇక్కడ మంచి ఫుడ్ పెడతారు. ఆ అమ్మవారి దయతోని చాలామంది వచ్చి మంచి దర్శనం చేసుకుంటారు. ఆ తల్లి దర్శనం కోసం మేము కూడా చాలా దూరం ఎక్కడున్నా పరిగెత్తుకొని ప్రతి నెల ఇక్కడ వచ్చి నేను అన్నదానం చేసుకొని పోవడానికి నేను ప్రతి నెల వచ్చిపోతాను. నాతో సోదరులను కూడా నేను తీసుకొచ్చి అందరిని కూడా ఇక్కడ కల్పించుకుంటా వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు దర్శనం చేసుకొని పోతుంటారు. ఇంకోటనా, ఇక్కడ కట్టమైసమ్మకు ఇక్కడ ఒక షెడ్ కావాలన్నట్టు కొంతమంది అంటున్నారు. దానికి మన స్పాన్సర్లు ఏమన్నా వస్తున్నారా? మన స్పాన్సర్లు ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, రుచికరమైన అన్నదానం లాగా ఉండేది. ఒక మన ఇంట్లో వండుకున్నట్టుగా అంత రుచికరంగా ఉంటే మంచి గొప్పగా నిర్వహిస్తారు. చాలా జనాలు వస్తారు, భక్తులు వస్తారు. ఇది ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి వచ్చేపోయే జనాలు కూడా వస్తారు. ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మంచి రుచికరమైన భోజనం, ఇది మామూలు భోజనం, రుచికైన భోజనము. వాళ్ళకు జాజుల కుటుంబానికి మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ షెడ్ వేస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్. పెద్ద ఎత్తున ఇప్పుడు బల్కంపేట అమ్మవారి దగ్గర ఇట్లా యూ షేప్లో ఉంది కదా, అటువంటి షెడ్ వేస్తే ఇంకా ప్రజలకు బాగా సౌకర్యంగా ఉంటుంది. అందుకే మేము దాతలతో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం జరిగేది కూడా దాతలు కూడా వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ అమావాస్య సందర్భంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి మన కంటోన్మెంట్ నియోజకవర్గం రాజకీయ నాయకులకు అంటే దాతలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే మా రిక్వెస్ట్, ఇక్కడ సౌకర్యాలు లేవు, కొన్ని షెడ్యూల్ కావాలి. ఇక్కడ ఒక వంటశాలకు ఒక షెడ్ కావాలి, ఇక్కడ ఒక షెడ్ కావాలి. ఇది ఇప్పుడు మన నాయకులు అన్నారు, మేము ప్లాన్లో ఉన్నామన్నారు. ఒక నాయకుడు చెప్పింది ఇప్పుడే, మేము ప్లాన్లో ఉన్నాం. ప్లాన్ కాదు, చేయాలని మేము కూడా అంటున్నాం. అది ప్లాన్ కాదు, చేయాలి, చేసి చూపించాలి. చేసి చూపిస్తే మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాం.
థ్యాంక్ యూ. చేయాలనే కోరికతో చాలామంది కూడా ప్రతి ఒక్క కంట్రోల్మెంట్ నుంచి ప్రతి ఒక్క లీడర్ కానీ ఎమ్మెల్యే బోర్డు మెంబర్సు ప్రతి ఒక్కరు కృషి చేస్తారు. కాకపోతే వాళ్ళు కొంచెం బలంగా వీళ్ళకి సహకరించారంటే ఇది సెట్ కూడా అయిపోతుంది అని చెప్పి మేము బాగా ఆశిస్తున్నాం. ఆ లీడర్ ప్రతి లీడర్కి మేము దండం పెట్టి. ఇంకోటి కాక ఇక్కడ అమావాస్య అన్నదానం పెడతారు కదా, అన్నదానం భోజనం ఎలా ఉంది? మంచిగా ఉందా? చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఎప్పుడు మేము ఏమనుకుంటే అమావాస్య ఎప్పుడు వస్తుంది అనుకుంటాం. గరీబులకు భోజనం ఫుల్ మీల్స్ దాకా దొరుకుతుంది, అందరికి ఉన్నది. ప్రతి అమావాస్యకి ఎంతమందికి ఇక్కడ అన్నదానం చేస్తారు? 1000 దాకా దొరుకుతుంది. మా ఇంటి దాకా ఉంటుంది, మంచిగా ఉంటుంది భోజనము, కడుపు ఉంటుంది. మనకు గరీబులకు వస్తారు, తింటారు. ఇది ఫేమస్ బోయినపల్లి ఇక్కడ తోకడు. విఠల్ కానీ క్రాంతి కానీ సాయి కానీ వాళ్ళ ఓన్ మనీ విఠల్ రావు. కానీ ఇదొకటి ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం షెడ్ వేయాలి, ఎందుకంటే వానకాలం వస్తే కష్టం. షెడ్ వేస్తే మంచిగా ఉంటుంది. నా పేరు ఓంప్రకాష్. నా ఫ్రెండ్స్ అందరు ఇవాళ ఎందుకు వచ్చినంటే మా మిస్సెస్కి ఫోన్ చేసింది, నేను పోలే మా దోస్తులు ఎప్పుడు పోతున్నా భోజనం పోతున్నా అని హ్యాపీ అయిపోయింది. చెప్పండి కాక, మీరు చెప్పండి, భోజనం చేశారా? మాట్లాడే సార్, నేను భోజనం చేశాను కాదు. రుచికరం భోజనం చాలా బాగా అనిపించింది, వంట కూడా బాగా అనిపిస్తుంది చాలా. ఇప్పుడు జాజుల కుటుంబం అన్నదానం చేస్తారు కదా, మీరు వారిని ఏ విధంగా మీరు అభినందిస్తారు? వాళ్ళని చాలా అభినందన, చాలా గొప్పగా అలాంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. చాలా బ్రహ్మాండమైన ఈ రోజులలో అట్లాంటి దొరకడము ఆ భగవంతుడు మాకు చాలా మేలు చేస్తున్నాడు అనుకుంటాం. ఇక్కడ భగవంతుని తలుచుకోవడం రావడమే కాదు, ఇంత జనాలను వాళ్ళు ప్రతి నెల వాళ్ళు ఎంతో సంతోషపెడుతున్నారు అంటే అది చెప్పుకోలేము మనం. కానీ వాళ్ళు కూడా అంత సంతోషంగా చూస్తారు కాబట్టి ఇక్కడ ఒక షెడ్ ఒక నీడ చేసి ఇది ఒక సిసి రోడ్ వేసిరంటే ఇంకా కూడా మేము ప్రతి లీడర్కు జర ధన్యవాదాలు చెప్పుకుంటాం, దండపేట కూడా చెప్తున్నాం లీడర్లకు. ఓకేనా? మరి కొంతమందికి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మనందరికీ తెలుసు, గత 11 సంవత్సరాల నుంచి ఈ జాజుల కుటుంబం, సాయి గారు, క్రాంతి గారు, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ 11 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రతి అమావాస్య నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఒక పూట దొరకని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అమావాస్య నాడు ఇక్కడికి వచ్చి భోజనం చేయడం, వారందరికీ ఏర్పాటు చేయడం, వీరికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు ఈరోజు అందరి పక్షంలో ధన్యవాదాలు తెలుపుతున్నాను. భగవంతుడు వీళ్ళ కుటుంబానికి, ఇక్కడ విచ్చేసిన వారికి, కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని, వీళ్ళ మార్గదర్శనంలో ప్రతి ఒక్కరు నడవాలని. ఎంత డబ్బులు ఉన్నా కూడా ఎవరు కూడా పైకి తీసుకెళ్ళలేం. చనిపోయినాక బతుకున్న రోజులు నలుగురికి మంచి పని చేసే విధంగా మానవత్వాన్ని కాపాడుకొని మానవ సేవే మాధవ సేవ అని దృక్పథంతో ఈ గుడిల కాడ కావచ్చు, ఇంకెక్కడైనా కూడా వారితో తోచినంత వారికి కొంచెం సాయం చేయాలి. నలుగురికి ఉపయోగం పడే విధంగా మన జీవితం ఉండాలి. జీవితంలో ఏదైనా ఒక మార్కు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు అందరూ సంపాదిస్తారు, అందరూ ధనవంతులుగా ఉండొచ్చు, కానీ మన డబ్బులు కూడా నలుగురికి సహాయపడకుంటే అది డబ్బులు వృధా. కావున వీరు ఏ విధంగా అయితే అన్నదానం చేస్తున్నారో మిగతా వారికి చాలా రకమైన సేవలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ సేవ చేయాలి, అందరూ మంచి మార్గంలో నడవాలి. మన కంటోన్మెంట్ పేరు అన్ని విధంగా మంచి స్థాయిలో నిలబడే విధంగా నడవాలని భగవంతుడు ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు జాజుల క్రాంతి. ఈరోజు మేము అన్నదానం అమావాస్య సందర్భంగా అన్నదానం చేశాము. ఈరోజు అతిథిగా శ్రీ గణేష్ అన్న వచ్చిండు, జయమారన్న వచ్చిండు, ప్రతాపన్న గారు వచ్చారు, ఆనంద్ బాబు అన్న వచ్చారు, భానుక మల్లికార్జున గారు వచ్చారు. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? అంటే ఇక్కడ షెడ్ కోసం ఉందన్న, షెడ్ కోసం అన్న కూడా చెప్పిన, అన్న కూడా హెల్ప్ చేస్తా అని చెప్పాను. అది షెడ్ స్టార్ట్ చేసే ముందు అన్న అప్రోచ్ అయితే అన్న కూడా సపోర్ట్ చేస్తాను. కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జాజుల కుటుంబ సభ్యులు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో దాదాపు గత 11 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా వారి కుటుంబ సభ్యులు, జాజుల కుటుంబ సభ్యులు దాదాపు 1000 నుంచి 2000 మందికి అన్నదానం చేస్తూ వారికి ఉన్న అమ్మవారి మీద ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని, మరి భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరము ప్రతి అమావాస్య రోజు ప్రతి నెల దాదాపు 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు నేను కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వచ్చేసారి కూడా
వారికి చేదోడు వాదోడుగా ఉంటూ నాకు కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నాకు కూడా ఆలోచన వచ్చిన సంగతి మీ ద్వారా తెలియజేస్తూ తప్పకుండా వారు చేసే కార్యక్రమంలో నేను కానీ మా అరుణన్న కానీ మా యువజన కాంగ్రెస్ మిత్రులు ఆవుల బాలరాజు గారు అందరము ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారికి చేదోడు వాదుగా ఉంటానని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఒకటి ముఖ్యంగా ఇక్కడ మేజర్ ప్రాబ్లము ఇక్కడ షెడ్ కావాలని చెప్పి సీసీ రోడ్ లేదనేది ఒకటి ఉంది. దానిపైన మీ యొక్క అభిప్రాయం, మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు, ఏ విధంగా దాని గురించి ముందు తీసుకెళ్తారు? ఇప్పుడే నాకు ఇక్కడ వచ్చింది ఫస్ట్ టైం కదా మనం రావడం. నేను ఇప్పుడే చెప్పినారు మా జాజుల కుటుంబ సభ్యులు, జాజుల క్రాంతి, జాజుల శ్రీనివాస్ ఇప్పుడు చెప్పిన నాకు సాయి. సో తప్పకుండా వాడు అడిగిన దానికి నేను కూడా వారికి సమాధానం ఇచ్చిన తప్పకుండా నా వంతు సహాయం చేస్తా. వాళ్ళు ఇప్పుడు షెడ్ వేస్తా అన్నారు కదా, ఆ షెడ్లో నా వంతు కూడా నా సహాయ సహకారం అందిస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈరోజు మన బోయినపల్లి చిన్నతోకట్టలో కట్టమైసమ్మ అమ్మవారి దగ్గర ప్రతి నెల అమాసకు 1000 నుంచి 1500 మంది అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గత 11వ సంవత్సరం రన్నింగ్ ఇది. ఇక్కడ సమస్యలు ఏంటంటే ఈ గుడి దగ్గర సమస్యలు ఒకటేమో రోడ్ లేదు మనకి, రెండోది వెనుక కాసాల గడ్డు ఉంది. కాబట్టి శవాలైనా ఇడికెళ్ళి పోయేటప్పుడు అన్నదానం వల్ల నీళ్ళని జరపవలస్తుంది మనము. కాబట్టి మేము అందరితో కోరేది ఏంటంటే ప్రతి ఒక్క ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కరితో మేము కోరేది ఏంటంటే ఒకటే, ఇక్కడ మాకు ఒక షెడ్ అనేది ఏర్పాటు చేస్తే మంచిగా భక్తులు ఇంత అన్నదానం ప్రతి నెల మనం చేసుకోగలుగుతామని నేను బొల్లుకిషన్ అన్న చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీరు హెల్ప్ చేసి ఆడ షెడ్ ఆడ వేయించే బాధ్యత మీది. ఉన్న లీడర్లు బోయినపల్లి ఎంతమంది లీడర్లు ఉన్నారో అందరికి చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు అందరూ కలిసి కట్టుకట్టు ఉండి పార్టీలకు అతీతంగా ఉండేసి ఆడ షెడ్ వేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారము. ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడ తోకట కట్టమైసమ్మ ఆలయం దగ్గర మన గాజుల క్రాంతి సాయి వాళ్ళ బృందము ప్రతి నెల అన్నదానం చేయడం జరుగుతుంది. వాళ్ళ సొంతంగా దాతల సాయంతో మమ్మల్ని కూడా ప్రతి నెల వాళ్ళు ఆహ్వానిస్తుంటారు. వారికి వీరు అమ్మవారిని కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని చల్లగా ఉండాలని కోరుకొని పెద్ద మనసుతోని కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వర్తిస్తారు. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు, దాతలకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా గుడి గురించి చెప్పాలంటే మేము మట్ఫోర్ట్ వాసులం కాబట్టి ఇక్కడ గుడి పక్కనే బొందలగడ్డ గ్రేవ్ యార్డ్ ఉంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరు చనిపోయినా ఈ ఆర్మీలకి నడుచుకుంటూ వచ్చేది. ఇటు చిన్న గుడి బొడ్డురాయిలకు ఉండేది. ఆ గుడిని వీళ్ళు సొంతంగా దాతల సాయంతో ఇంత పెద్ద గుడి కట్టి మనందరికీ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ప్రతి అమావాస్య రోజు వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి వీళ్లకు ఆ తల్లి ఎల్లవేళ చల్లంగా చూసి వీళ్ళు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి జాజుల ఫ్యామిలీ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. గతంలో మేము ముఖ్య అతిథిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెంట్కు సంబంధించి ప్రతి నెల 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో గతంలో వీళ్ళకు వంటకాలకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక 5-6 వేల నుండి 8 వేల వరకు టెంట్ సామాను మిగిలిపోతూ ఉంది. కానీ ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఇక్కడ ఒక షెడ్ కానీ గేసినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నా స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ఈ అమావాస్య అన్నదానంలో కూడా మేము పాలు పంచుకున్నాం. గౌతమ్ జైన్ కటారియా వాళ్ళ అబ్బాయి ఇతను కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక షెడ్ కానీ వేసినట్టయితే రాబోయే రోజులలో వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ బాగుంటుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మా గౌతమ్ జైన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళ తల్లి పేరు మీద 5 కోట్ల రూపాయలతోటి ఒక కార్పొరేట్ చారిటబుల్ హాస్పిటల్ కంటోన్మెంట్లో నిర్మించడం జరిగింది. ఎంతోమంది పేదలకు అక్కడ సహకారాలు అందుతూ ఉన్నాయి వైద్యపరంగా. ఇక్కడికి ఒక షెడ్ వేస్తే బాగుంటుందని మేము వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసినాం. తప్పకుండా వాళ్ళు చూస్తామని చెప్పినారు. కాబట్టి తొందరలోనే ఇక్కడ షెడ్ వేసి కంప్లీట్ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కానీ అదేవిధంగా వ్యాపారస్తులకు తెలియజేస్తూ ఉన్నాం. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయినపల్లి
జయనగర్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బాపూజీ నగర్లోని నల్లపోచమ్మ దేవాలయంలో అమావాస్య పురస్కరించుకుని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, జక్కుల మహేశ్వరరెడ్డిలు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అన్నదానం నిర్వహించి మందికి అన్నదానం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులకు జంపన్న ప్రతాప్ అభినందించారు. దేవాలయ కమిటీ సభ్యులకు దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయడానికి అవకాశం ఉంటుందని దేవాలయ కమిటీ సభ్యులు దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, ముదిరాజ్, అజిత్ కళ్యాణ్, రామారావు, కంపెలి శ్రీకాంత్ పాల్గొన్నారు. अरे आज इतना ये दही थोड़ा डालो आ गया थोड़ा सा डालो రానియో దేవర్ డబల్ వస్తుంది అందరూ పట్టిస్తున్నా సరే సార్
ప్రముఖ సంఘ సేవకులు గౌతమ్ జైన్ కటారియా జన్మదిన సందర్భంగా గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లోని గురుద్వారా కంటోన్మెంట్లోని వివిధ ప్రాంతాలలో గౌతమ్ జైన్ కటారియా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ తెలిపారు. ఈ సందర్భంగా బానుక మల్లికార్జున్ మాట్లాడుతూ గౌతమ్ జైన్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని, వారి తల్లి పేరు మీద 5 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్నానగర్లోని క్లాసిక్ గార్డెన్ ఎదురుగా చారిటబుల్ హాస్పిటల్ నిర్మించడం జరిగిందని, ఎంతో మంది పేదలకు అక్కడ అత్యంత నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. మరి అదేవిధంగా చిన్న తోటలోని కట్టమైసమ్మ దేవాలయం దగ్గర షెడ్ నిర్మాణానికి కూడా సహకరించాలని వారి కుమారుడికి బానుక మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి, జాజుల సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ఈ అమావాస్య అన్నదానంలో కూడా మేము పాలు పంచుకున్నాం. గౌతమ్ జైన్ కటారియా వాళ్ళ అబ్బాయి ఇతను కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక షెడ్ కనుక వేసినట్టయితే రాబోయే రోజులలో వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ బాగుంటుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మా గౌతమ్ జైన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళ తల్లి పేరు మీద 5 కోట్ల రూపాయలతోటి ఒక కార్పొరేట్ చారిటబుల్ హాస్పిటల్ కంటోన్మెంట్లో నిర్మించడం జరిగింది. ఎంతోమంది పేదలకు అక్కడ సహకారాలు అందుతూ ఉన్నాయి వైద్యపరంగా. ఇక్కడికి ఒక షెడ్ వేస్తే బాగుంటుందని మేము వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసినాం. తప్పకుండా వాళ్ళు చూస్తామని చెప్పినారు కాబట్టి తొందరలోనే ఇక్కడ షెడ్ వేసి కంప్లీట్ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కానీ అదేవిధంగా వ్యాపారస్తులకు తెలియజేస్తూ ఉన్నాం. అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి జాజుల ఫ్యామిలీ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. గతంలో మేము ముఖ్య అతిథిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెంట్కు సంబంధించి ప్రతి నెల 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో గతంలో వీళ్ళు వంటకాలకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక 5-6 వేల నుండి 8 వేల వరకు టెంట్ సామాను మిగిలిపోతూ ఉంది. కానీ ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఇక్కడ ఒక షెడ్ కానీ వేసినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నా స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ఈ అమావాస్య అన్నదానంలో కూడా మేము పాలు పంచుకున్నాం. గౌతమ్ జైన్ కటారియా వాళ్ళ అబ్బాయి ఇతను కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక షెడ్ కనుక వేసినట్టయితే రాబోయే రోజులలో వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ బాగుంటుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మా గౌతమ్ జైన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళ తల్లి పేరు మీద 5 కోట్ల రూపాయలతోటి ఒక కార్పొరేట్ చారిటబుల్ హాస్పిటల్ కంటోన్మెంట్లో నిర్మించడం జరిగింది. ఎంతోమంది పేదలకు అక్కడ సహకారాలు అందుతూ ఉన్నాయి వైద్యపరంగా. ఇక్కడికి ఒక షెడ్ వేస్తే బాగుంటుందని మేము వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసినాం. తప్పకుండా వాళ్ళు చూస్తామని చెప్పినారు కాబట్టి తొందరలోనే ఇక్కడ షెడ్ వేసి కంప్లీట్ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కానీ అదేవిధంగా వ్యాపారస్తులకు తెలియజేస్తూ ఉన్నాం. నెల 7వ తేదీన యూసఫ్ కూడా ఎల్ఎన్ నగర్లో సింగోటం రాము అనే వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. సుమారు 11 మంది కలిసి కత్తులతో హత్య చేశారు. హత్యపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నేడు 6 నిందితులను అదుపులోకి తీసుకున్నామని జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ మీడియా ద్వారా తెలిపారు. జీడిమెట్లలోని రామిరెడ్డి నగర్లో నిందితులు ఉన్నారన్న సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామని, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో ప్రధాన నిందితుడు మణికంఠ అని తెలిపారు. సింగోటం రాము, వినోద్, మణికంఠ ముగ్గురు గత కొన్నేళ్లుగా స్నేహితులు. వీరంతా రామిరెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో వీరు జువా అనే గేమ్ ఆడతారని, ఈ గేమ్ ద్వారానే ఒకరికొకరు పరిచయం ఏర్పడిందని తెలిపారు. తారీఖు రాత్రి అందాగా 7 గంటల ప్రాంతం 11 గంటల ప్రాంతంలో మన ఎల్ఎన్ నగర్ అంటే యూసుఫ్గూడ దగ్గర ఉన్నటువంటి ఇమాంబి నసీమా వాళ్ళ హౌస్ ఉంటుంది, G+4 హౌసు. ఆ హౌస్లో టెర్రస్ మీద ఉన్నటువంటి పెంట్ హౌస్లో పుట్టారాము అనే వ్యక్తిని దాదాపు 11 మంది కత్తులు ధరించి మారణాయుధాలు ధరించి వచ్చి అతన్ని పొడిచి చంపడం జరిగింది.
ఆ చంపిన దాంట్లో మన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు అనంతరం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మా ఇన్స్పెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఫిలిం నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, వీరిద్దరు కూడా వాళ్ళ టీమ్స్ తీసుకొని ఆ మర్డర్ జరిగిన కాడి నుంచి వాళ్ళు తిరగడం జరిగింది వీళ్ళ అక్యూజ్ కోసం. ఈరోజు మార్నింగ్ ఉదయం అందాజా 7 గంటల ప్రాంతంలో మనకి జీడిమెట్ల దగ్గర రామరెడ్డి నగర్ అని ఉంటుంది షాపూర్, ఆ ప్రాంతంలో ఈ మర్డర్ చేసినటువంటి 11 మందిలో ఒక 6 మంది అక్కడ ఉన్నారని తెలిసింది. పోయి ఆడ పడుతుంది. అది యాక్చువల్గా మర్డర్ చేయడానికి వాళ్ళ ముందు వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఉన్నది. ఏది మణికంఠ అనే అక్యూజ్ మెయిన్ ఇందులో మణికంఠ, అదేవిధంగా వినోద్, అదేవిధంగా ఈ మనకు దొరికిన 6 వ్యక్తులు మణికంఠ, వినోద్, ఖైజర్, శివ, అదేవిధంగా తున్నా కుమార్, నిఖిల్, ఈ 6 మంది అక్కడ మనకు ఉన్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు అక్కడ మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఈరోజు వాళ్ళు వాడినటువంటి ఒక మారినటువంటి ఒక 3 మొత్తం 5 నైఫ్స్, అంటే 2 చాకులు, 2 సిక్కిల్స్ అంటారు కొడవలు లాంటి మన వాళ్ళ దగ్గర. అదేవిధంగా వాహనంతో సహా కారు, యాక్సిడెంట్ కారు, బ్లాక్ కలర్ కారు, దాన్ని మనం ఈరోజు సీజ్ చేసుకొని వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా కోర్టులో ప్రవేశపెడతాం. పుట్టారాముని బాగా అతను కూడా రాడ్తో కొట్టి మన కారుతోటి అతను ఎక్కించి దాదాపు అతను ఈ రాము మీద అప్పుడు కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసులో భాగంగా అప్పటి నుంచి ఈ అయితే అక్యూడ్ ఉండో ఏవన్ ఇతని మీద కక్ష పెంచుకుంటూ ఎట్లయిన సంపాదన ఉద్దేశంతో ఇతను గుల్బర్గా పోయి కూడా తన ప్లాన్లో భాగంగా 1 సంవత్సరం కిందనే ఆ కత్తులన్నీ సేకరించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ హిమాంబి అని అన్నాం కదా, ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడికి హిమాంబి, అదేవిధంగా నజీమా ఆమె బిడ్డ, ఆ ఇంట్లో ఆమె గతంలో బ్రోతల్ హౌస్ నడిపింది. ఆ హిమాంబి అనేటమ్మ ఒక 5 కేసులు మన బంజారాస్ పిఎస్లో కూడా కేసులు నమోదు కావడం జరిగింది. ఆ హిమాంబి అనేటమ్మ ఈ బిడ్డ ఏదైతే ఈ రాము అనేటోడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి, అదేవిధంగా అక్యూడు ఆ వినోద్ అనేటదానికి ఇందులో ఉన్నట్టు A2 వినోద్కి ఎవరైతే నసీమా ఉన్నదో అతనితో రిలేషన్లో ఉన్నది ఒక 4 సంవత్సరాల నుంచి. ఆ రిలేషన్లో భాగంగా వీళ్ళు మాటల మధ్యలో ఇప్పుడు ఏవైనా ఆల్రెడీ తను ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఈ మధ్య కూడా అతనికి ఫోన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఇతనితో నాకు ప్రాణభయం ఉంది, నేనే చంపేద్దానే ఉద్దేశంతో ఏమని అనుకున్నాడు. A2 కూడా అతని లవర్ అయితే రిలేషన్లో ఉందో ఇతను కూడా రాముకి కూడా కొంత ఆలోచన ఉంది అమ్మాయి మీద, అందుకని వాళ్ళకి కొంత పైసలు కూడా ఆశ చూపించారు. ఎవరు ఈ యొక్క A1 A2 అది ఆ లేడీస్కి చూపించడం వల్ల వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారం తమ ప్లాన్లో భాగంగా ఫోన్ చేసి ఆ నజీమా అనేటమా ఇతను ఒంటరిగా ఆ ఇంటికి పిలిపించుకోవడం జరిగింది. పిలిపించి అతను సమాచారం ఇచ్చింది. వాళ్ళందరూ కూడా ముందు గత 2-3 రోజులు ప్లాన్లో ఉన్నారు కాబట్టి బయట ఎట్లయితే చంపలేము, ఇతను ఒంటరిగా ఉన్నప్పుడు చంపాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఆ ప్లాన్లో భాగంగా వచ్చి చంపడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు మొత్తం ఈరోజు 8 మంది నిందితులు అరెస్ట్ చేసినాం. 6 ఏమో చంపిన వాళ్ళు. ఈ ఇద్దరైతే ఏదైతే పిలిచి వీళ్ళు అబెట్మెంట్ చేశారు. వీళ్ళు 8 మంది మనం ఈరోజు అరెస్ట్ చూపించినాం. ఇంకా మిగతా ఇంకొక 5 ఉన్నారు. అంటే ఇప్పటివరకు మనకు అందిన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇంకొక 5 ఉన్నారు. 5 కూడా మేము డీటెయిల్స్ అంటే ముందు అన్నీ చెప్పలేము, ఎందుకంటే అబ్స్టాండింగ్ ఉంటారు వాళ్ళు. ఒక సమాచారం తెలిస్తే వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మేము చెప్పారు. దీంట్లో మణికంఠ A1 అనే అతను రౌడీ షీటర్, అతని మీద జీడిమెట్ల పిఎస్లో అతని మీద రౌడీ షీట్ ఉంది. అది మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. ఇంకోటి సార్, ఇప్పుడు వీళ్ళ మీద ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయి?